హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల అధ్యాయంగా పిలువబడుతుంది. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు, ఇట్ ఈస్ అ హాల్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ ఫెయిత్ హీరోస్. విశ్వాసపు వీరుల యొక్క హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏదైనా గొప్ప క్రీడలో, టెన్నిస్లో కానీ క్రికెట్లో కానీ గొప్పగా అచీవ్ చేసిన వాళ్ళందరివి ఒక హాల్ ఆఫ్ ఫేమ్ అని ఫొటోస్ పెడతా ఉంటారనమాట. సో విశ్వాసము అనేటువంటి హాల్ ఆఫ్ ఫేమ్లో ఉండేటువంటి గొప్ప వీరుల చిట్టా అంతా కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇట్స్ నాట్ అబౌట్ ఎ పర్ఫెక్ట్ పీపుల్, ఇట్స్ నాట్ అబౌట్ ద పర్ఫెక్ట్ పీపుల్, ఇట్స్ నాట్ అబౌట్ అ పర్సన్ హూ ఈజ్ పర్ఫెక్ట్. ఈ యొక్క 11వ అధ్యాయము ఏ తప్పు లేకుండా నిష్కపటంగా ఉన్నటువంటి వారి గురించి రాయబడిన అధ్యాయం కాదు ప్రియమైన వార్లరా. ఈ యొక్క 11వ అధ్యాయము వారి యొక్క వెనుకబాటుతనంలో కూడా, వారి యొక్క ఫ్లాస్ అంటే వాళ్ళ యొక్క బలహీనతల్లో కూడా దేవుని యొక్క శక్తి పరిపూర్ణం అవ్వడం గురించి ఈ యొక్క 11వ అధ్యాయం రాయబడుతూ ఉన్నది. ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్ హూ ఆర్ పర్ఫెక్ట్, బట్ ఇట్స్ అబౌట్ హౌ గాడ్స్ గ్రేస్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ దీస్ ఇంపర్ఫెక్ట్ పీపుల్. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31 నుండి 34 వచనాల్ని చదువుకుందాము. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులో వారిని సమాధానముగా చేర్చుకొందినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇంకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంటున్నది. ఈ విశ్వాసపు వీరుల చిట్టాలో ఈ 11వ అధ్యాయంలో మనం ఊహించినట్లుగా అందరూ కూడా సంపూర్ణులైనటువంటి వ్యక్తులుగా ఉండి రాయబడలేదు ప్రియమైన వార్లరా. కొంతమంది కిందబడి లేచిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది భయంతో వణికిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తడబాటుతో వెనకంజ వేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్తో, వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ నేపథ్యంలో, వ్యక్తిగత నేపథ్యంతో ఎంతగానో తృణీకరించబడిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా దేవుని యొక్క శక్తి చేత పరిపూర్ణం చేయబడి గొప్ప వీరులైనటువంటి వారి పక్కన కూడా వీళ్ళ పేర్లు దేవుని యొక్క కృపను బట్టి చేర్చబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆర్ యు రెడీ విత్ మీ చర్చ్? దేవుని యొక్క కృప మనల్ని ఏం చేయగలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. ఈరోజు విశ్వాసము మన అందరిలో నుండి బయటకు వచ్చునుగాక. లెట్ ఫెయిత్ బ్లూమ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ us. విశ్వాసము అనేది మనందరి జీవితంలో నుండి వికసించి బయటికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను కాక. నెంబర్ 1, గిద్యోను యొక్క జీవితం నుండి మనం చూద్దాం ప్రియమైన వార్లారా. గిద్యోను న్యాయాధిపతుల గ్రంథం 6-7 అధ్యాయాల్లో మనకు కనిపిస్తాడు ప్రియమైన వార్లారా. మొట్టమొదటిసారిగా గిద్యోను అనేటువంటి వ్యక్తి మనకి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వర్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లుగా గానుగా చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన వార్లరా. గానుగ చాటున గోధుమల్ని దుళ్ళగొడుతున్నాడు. గోధుమల్ని దుళ్ళగొట్టేటువంటి ప్లేస్ని ఏమంటారో తెలుసా? గోధుమలు దుళ్ళగొట్టే కళ్ళెము అంటారు. గానుగ అని దేన్ని అంటారో తెలుసా? ఏదైనా నూనె కానీ ఏదైనా రసము కానీ తీసేటువంటి వాటిని గానుగా అని అంటారు. సో ఎ వైన్ ప్రెస్ ఈజ్ వేర్ ద వైన్ ఈజ్ బీయింగ్ ప్రెస్డ్ ఫ్రమ్ గ్రేప్స్. ద్రాక్షకాయల నుండి ద్రాక్ష రసం తీసేది గానుగా. యాక్చువల్గా గోధుమల్ని దుళ్ళగొట్టేది కళ్ళెములో దుళ్ళగొడతారు. గోధుమలు దుళ్ళగొట్టే కళ్ళెము కొంచెం ఎక్కువ ఎత్తున్నటువంటి ప్లేస్లో ఉంటుంది. ఎందుకు అనంటే ఎక్కువ గాలి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దిల్లగొడతా ఉంటారు. దానికి ఆ పొట్టంతా పోతుంది, కొంచెం హెవీగా ఉండే గోధుమలు కింద పడతాయి అన్నమాట. సో మనం ఇక్కడ చూస్తే ఏనిది గోధుమలు తీసుకొచ్చి ద్రాక్ష రసం చేసేటువంటి తొట్టిలో చేస్తూ ఉన్నాడు అని మనకు అనిపిస్తూ ఉంటుంది ప్రియమైన వార్లరా. దేవుడు వచ్చి 13వ వచనాల్లో చదివితే, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. దేవుడు వచ్చి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని చెప్తే, గిద్యోను దేవుడే మాకు తోడుంటే మాకెందుకు ఇలా అవుతుంది? సో గిద్యోనులో ఒక భయము,
దేవుడు నిజంగా మమ్మల్ని మాకు తోడున్నాడా అనేటువంటి అనుమానము, అసలు నా శ్రమల్లో దేవుడు అసలు నన్ను చూస్తున్నాడా లేదా, ఏం చేస్తున్నాడులే దేవుడు అనేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా గిద్యోను యొక్క ఆలోచనలో మనం చూస్తూ ఉన్నాము. ఇంకా గిద్యోను ఎలాగంటే, దేవుడు నేను నిన్ను పిలిచాను అంటే వెంటనే నమ్మాడు అని మీరు అనుకుంటున్నారేమో, కాదు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాను మిద్యానీల చేతిలో విడిపించడానికి అని అంటే, అయితే నాకు సూచన చూపించు. దేవుడు పాపం చేశాడు, ఇది సరే కానీ ఇంకొకసారి చేయి, మళ్ళీ నమ్ముతా. హీ నీడెడ్ ప్రూఫ్స్ టు బిలీవ్ హిస్ కాలింగ్. సో గిద్యోన్ని మనం చూసినప్పుడు ఒక భయంతో, ఒక దేవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని యొక్క మంచితనాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో ఒక రుజువులు కావలసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుని యొక్క మంచితనాన్ని నమ్మడానికి, దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు అని నమ్మడానికి మనకు కూడా భయం ఉంటుంది. దేవుని యొక్క మంచితనం గురించి, నిజంగా దేవుడు మంచోడా, ఉంటే ఇట్లెందుకు ఉంటుంది నా జీవితం అని మనం కూడా అనుకుంటూ ఉంటాం. ప్రియమైన వారలారా, కానీ గిద్యోను ఎప్పుడైతే దేవుని యొక్క మాట మీద నమ్మి 300 మంది అయినా పర్వాలేదు అని అనుకొని దేవుడిచ్చినటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాడో, గిద్యోను యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, కేవలం 300 మందితో గొప్ప మిడతల దండంతా విస్తారంగా ఉన్నటువంటి మిద్యానీయులని ఓడించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినటువంటి ఈ యొక్క గిద్యోను యొక్క జీవితంలో నుండి మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటి అంటే, విశ్వాసం అనేది భయం లేకుండా ఉండడం కాదు. ఫెయిత్ ఈజ్ నాట్ బీయింగ్ ఫియర్లెస్. ఫెయిత్, ఈవెన్ దో యు ఆర్ అఫ్రైడ్, ఇట్ ఈస్ ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసం అనేది భయం లేకుండా ఉండడం కాదు ప్రియమైన వారలారా, కానీ విశ్వాసం అనేది భయంలో నుండి కూడా దేవుడు నా ద్వారా గొప్ప కార్యాలను చేయగలడు అనేటువంటి విశ్వాసం మనకు కలిగి ఉండడమే విశ్వాసం. ప్రియమైన వారలారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూస్తూ ఉన్నాము, అయా ఏ విధంగా గిద్యోను భయం ఉన్నా కూడా నమ్మకం చేయగలిగాడో. ఈరోజు మేబీ యు మైట్ బీ క్యారీయింగ్ లాట్ ఆఫ్ ఫియర్. ఎవరితో అయినా మాట్లాడాలంటే భయం, స్టేజ్ మీదకి వచ్చి వాక్యం చెప్పాలి అంటే భయం, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయం. బహుశా ఈరోజు నీ జీవితంలో ఏ భయము అనేటువంటి గుప్పిట్లో నువ్వు ఉండి గొప్ప కార్యాలు చేయడానికి వెనకాడేవో. ప్రియమైన వారలారా, ఫెయిత్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ ఫియర్లెస్, బట్ ఫెయిత్ ఈజ్ ట్రస్టింగ్ ఇన్ గాడ్ ఈవెన్ వెన్ యు ఆర్ అఫ్రైడ్. నీకు భయం కలిగినా కూడా నమ్మదగిన దేవుని మీద నమ్మకం ఉంచడమే విశ్వాసం. ప్రియమైన వారలారా, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుండి రెండో వ్యక్తిని చూద్దామండి, బారాకు. సో మొట్టమొదటిగా గిద్యోన్లో భయములో నుండి పుట్టినటువంటి విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాము. రెండవది బారాకులో ప్రోత్సాహం ద్వారా పొందినటువంటి ధైర్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 5వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాల్లో బారాకు అనేటువంటి ఈ వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఎవరు ఈ బారాకు అనేటువంటి వ్యక్తి అని ఒకసారి ఇంట్రడక్షన్ చూడాలి అని అంటే, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 6 నుండి 8 వచనాల్ని చదువుకుందామండి. దెబోరా, ఆ రోజుల్లో ఇశ్రాయేలుడికి న్యాయాధిపతిగా ఉన్నటువంటి దెబోరా, ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితోనిట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జబూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పింపుము. నేను నీ దగ్గరకు యాబీను సేబాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదును కానీ నీవు నాతో రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఆ రోజుల్లో ఇశ్రాయేలుల పరిస్థితి ఏంటి అంటే, బారాకు ఉన్నటువంటి సమయంలో ఇశ్రాయేలీలందరూ కూడా ఈ యొక్క కానానీయుల యొక్క భయంకరమైనటువంటి దాస్యం కింద ఉంటా ఉన్నారు. వాళ్ళ పంటల్ని వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ యొక్క లాభసాధకమైనటువంటి ఏ వస్తువుని కూడా వాళ్ళకి ఉండనివ్వలేదన్నమాట. చివరికి ఏం చేశారు అంటే, ఇశ్రాయేలీలు ఎలాంటి ఆయుధాలు కూడా తయారు చేసుకోకూడదని ఆ దేశంలో ఉన్నటువంటి మరి ఇనప పనులు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా తీసివేయడం జరిగింది. సో ఇశ్రాయేలీల దగ్గర చిన్న చిన్న చాకులు తప్పితే ఇంకేం లేవు.
కానీ కనానీయుల దగ్గర 900 ఇనప రథాలు ఉన్నాయి. వీళ్ళు యుద్ధం చేయడానికి ఎంతగానో సన్నద్ధంగా లేని స్థితిలో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఎప్పుడైనా యుద్ధం చేయడానికి రెడీ అయినటువంటి పరిస్థితుల్లో కనానీయులు ఉంటూ ఉన్నారు. అటువంటి సమయంలో దెబోరా చెప్పింది, అయా బారాకు, దేవుడు చెప్పలేదా వాళ్ళని చేతికి అప్పగిస్తానని, పద వెళ్ళు అని చెప్పాడు. సో బారాకులో ఆ యొక్క వాలియర్షిప్ ఉందన్నమాట, యుద్ధం చేయగలిగేటువంటి సత్తా ఉంది. బారాకులో ఎళ్ళి కత్తి దిప్పగలిగేటువంటి సామర్థ్యం ఉంది. కానీ బారాకులో తడబాటు అనేది కనిపిస్తుంది. నేను చేయగలనా? తన మీద తనకి నమ్మకం లేదనమాట. నేను కూడా సాధించగలను అనేటువంటి నమ్మకం తన మీద తనకి లేదు. మెనీ ఆఫ్ us we are living in a condition where we don't have that self confidence. మన మీద మనకి నమ్మకం లేదు. నేను చేయగలను అని మనం నమ్మలేము. ఎవరో చేయగలరు కానీ నేను చేయలేను అనేటువంటి భయంలో మనం జీవిస్తూ ఉంటాము. బారాకు కూడా అదే స్థితిలో ఉండినారు. కానీ బారాకుతో ఎప్పుడైతే అమ్మ నేను వెళ్ళలేను, నువ్వు కూడా నాతో రా, హీ నీడెడ్ సమ్వన్, ఎవరో ఒకళ్ళుండి నువ్వు చేయగలవు, నువ్వు ముందుకెళ్ళు అని చెప్పేవాళ్ళు బారాకుకి అవసరం ఉన్నింది. అండ్ దెబోరా స్టూడ్ విత్ హిమ్. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. దేవుని యొక్క రాజ్యము ఎప్పుడు కూడా ఇలా పార్ట్నర్షిప్లో నడుస్తుంది ప్రియమైన వార్లారా. బారాకి కత్తి తిప్పడం వచ్చు, బట్ వేరాజ్ దెబోరాకి రాదు. కానీ బారాకులో ఆ ధైర్యం లేకపోయింది. కానీ దెబోరాలో దేవుని నుండి వచ్చినటువంటి ఆ ధైర్యం ఉన్నింది ప్రియమైన వార్లారా. ఒకవేళ బారాకు దెబోరా లేకుండా వెళ్ళుంటే భయం వల్ల జయింపబడి ఉండేవాడేమో. ఒకవేళ దెబోరా నాకేమి అని వెళ్ళుంటే బహుశా కత్తి తిప్పడం రాలేక ఉండుండేదేమో. కానీ ఇద్దరు కలిసి ఎప్పుడైతే వెళ్ళారో ఇశ్రాయేలులకి గొప్ప విజయాన్ని సాధించి పెట్టారు. ఈరోజు కుటుంబంలో కూడా భర్తకి ఒక బలం ఉండుండొచ్చు, భార్యకి ఇంకొక బలం ఉండుండొచ్చు. వాళ్ళిద్దరు కూడా కలిసినప్పుడే మీ ఇద్దరి బలము మీ కుటుంబాన్ని ఒక విజయ పదంలోకి తీసుకువెళ్ళగలుగుతుంది. నా ముందు నువ్వెంత అని ఆయన బలం పట్టుకొని ఆయన నుంచున్నా, నా తెలివి ముందు నువ్వెంత అని భార్య పట్టుకొని నుంచున్నా కుటుంబం 2 ముక్కలు అవుతుందే కానీ కలిసి ఎప్పుడు కూడా ముందుకెళ్ళదు. ఈరోజు దెబోరా బారాకులో జీవితాన్ని చూసినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఇశ్రాయేలు యొక్క మేలు కొరకు కలిసి దేవుని యొక్క కార్యంలో ముందుకు వెళ్ళారు. ఒక కుటుంబం యొక్క మేలు కొరకు భార్యాభర్త కలిసి ముందుకెళ్ళాలి. ఒక సంఘం యొక్క మేలు కొరకు దైవజనుడితో కలిసి సంఘం ముందుకెళ్ళాలి ప్రియమైన వార్లారా. ఈరోజు దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. కన్ను చెయ్యి నాకు అవసరం లేదు అంటే అవుతుందా? కాలుని నువ్వెంత, నేను నుంచుంటేనా నువ్వు నుంచుంటావు, నువ్వు ఉంటే ఎంత లేకపోతే అంత చెయ్యనంటే నడుస్తుందా? అన్నీ కలిసి ఒక అవయవంగా ఎలా ముందుకెళ్ళాలో ఈరోజు దెబోరాని బారాకుని చూసినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఆ రోజు ఇశ్రాయేలులకి గొప్ప విజయాన్ని ఇచ్చారు ప్రియమైన వార్లారా. తడబడ్డాడు బారాకు, తన మీద తనకి నమ్మకం లేదు బారాకుకి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డ ద్వారా ఆ యొక్క ధైర్యాన్ని పొందుకున్నాడో గొప్ప విజయాన్ని సాధించాడు. ఈరోజు ధైర్యం లేకపోయినా పర్వాలేదు, పూర్తి ధైర్యం లేకపోయినా విధేయతతో ముందుకు వెళ్ళడమే విశ్వాసం. ఈవెన్ దో యూ హ్యావ్ some insecurities, faith is not about being insecure. Faith is being about trusting about God's security even in your insecurity. నీ జీవితంలో తడబాటు పడొచ్చేమో కానీ దేవుని యొక్క విశ్వాసం మీద నమ్మకంతో ముందుకు వెళ్ళడమే విశ్వాసం ప్రియమైన వార్లారా. విశ్వాసం అనేది తడబాటు లేనితనం కాదు. విశ్వాసం అనేది నీ తడబాటులో కూడా దేవుడి చేయి పట్టుకొని వెళ్ళడం. హల్లెలూయా. మీ పిల్లలు ఎవరన్నా పడకుండా నడిచారా అండి? ఎవరన్నా చెప్పగలరా? తల్లులు ఇక్కడ మా కొడుకు స్టార్టింగ్ నుండి 100 మీటర్ స్ప్రింటర్లో నడిచాడండి అని ఎవరైనా చెప్పగలరా? కాదు కదా, పడి గోక్కొని కింద పడి. కానీ ఎప్పుడు నీ కొడుకు నీ కుమార్తె కాన్ఫిడెంట్గా నడిచుంటారు? వాళ్ళ తడబాటులో నీ చెయ్యి పట్టుకున్నప్పుడు మా నాన్న నన్ను తీసుకెళ్తాడు, మా అమ్మ నన్ను తీసుకెళ్తుంది అని. ఈరోజు విశ్వాసం అనేది నువ్వు తడబాటు పడకుండా ఉండడం కాదు, నువ్వు తడబడుతున్నా కూడా
నా పరలోకపు తండ్రి నా చేయి పట్టుకున్నాడు అని తడబడకుండా ముందుకు వెళ్ళగలగడం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. నెంబర్ 3, సంసోను యొక్క జీవితాన్ని చూసినట్లయితే పతనానంతరము పునరుద్ధరించబడినటువంటి విశ్వాసం మనకు కనిపిస్తుంది. ఫెయిత్ దట్ ఈస్ రెస్టోర్డ్ ఆఫ్టర్ ఫాలింగ్. పడిపోయిన తర్వాత పునరుద్ధరింపబడినటువంటి విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాము. నేను ఎక్కువగా చదివించాను కానీ మనందరికీ కూడా తెలుసు, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం దాకా ఈ 3 వచనాల్లో మనకి సంసోను గురించి చాలా గొప్పగా రాయబడుతుంది. ఎవరు ఈ సంసోను అనంటే దేవుని చేత ప్రత్యేకించబడి పిలువబడి నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఫిలిస్తీన్లు ఎంతగానో హింసిస్తున్నటువంటి, ఇశ్రాయేలుని హింసిస్తున్నటువంటి ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించడానికి పిలువబడినటువంటి వ్యక్తిగా మనకు కల్పిస్తూ ఉన్నాడు. కానీ ఈ యొక్క సంసోనుకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? లెట్ us లుక్ ఎట్ హిస్ వీక్నెసెస్. స్వేచ్ఛగా జీవించాలనుకుంటాడు. యూనో, he don't want to be under the control of his parents or the control of the law of Israelites. దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా స్వేచ్ఛగా జీవించాలనుకుంటూ ఉంటాడనమాట. మనలో చాలామంది యంగ్స్టర్స్కి, సమ్ ఆఫ్ ద పీపుల్కి ఉన్న ప్రాబ్లం ఇదే, నా లైఫ్ నా ఇష్టం కదా అండి. ఈ మధ్యలో ఏదో పాట కూడా వచ్చింది, ఇట్స్ మై లైఫ్ అని, చాలా ఫేమస్ కూడా అయింది. యూనో, లోకం యొక్క విధానం ఏంటి అనంటే స్వేచ్ఛగా జీవించాలి. ఎవరు నన్ను ప్రశ్నించకూడదు, ఎవరు నన్ను అడగకూడదు, ఎవరికి నేను లెక్కప్ప చెప్పాల్సిన అవసరం రాకూడదు. చాలాసార్లు పాస్టర్ గారితో ప్రాబ్లం ఎందుకు వస్తుంది తెలుసా? అకౌంటబిలిటీ అడిగినది కొన్నిసార్లు నచ్చకుండా ఉంటుంది. సంసోను స్వేచ్ఛా జీవితంగా ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞల్ని ఉల్లంఘించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. చచ్చిపోయిన సింహాన్ని యాక్చువల్గా అతను పట్టుకోకూడదు. అన్యులైనటువంటి దెలీలా దగ్గరికి వెళ్ళి మోహించి పెళ్లి చేసుకోకూడదు. దేవుని యొక్క ఆజ్ఞల్ని ఉల్లంఘించినటువంటి వ్యక్తిగా ఉండి పాపంలో పడి బలాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. హీ వాజ్ వెరీ ఇంపల్సివ్. ఎంతో దుందుడుకు కలిగినటువంటి స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. వెంటనే రియాక్ట్ అయిపోయేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అయితే దేవుని యొక్క వాక్యంలో చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. తన 2 కళ్ళు పోయాయి. ఫిలిస్తీన్లు అతన్ని తీసుకెళ్ళి వాళ్ళ యొక్క దేవాలయంలో పెట్టి అందరూ ఆయన చూసి హేళన చేసి నవ్వుతూ ఉన్నటువంటి స్థితిలో ఈ ప్రార్థన చేశాడు సంసోను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనము. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి తను ఏ స్థితిలో పడిపోయాడో గుర్తు చేసుకొని తన క్రియల్ని మార్చుకుంటూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. తన జీవితంలో చేసినటువంటి పొరపాటు నిర్ణయాల యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. చాలాసార్లు మనం ఎట్లుంటామంటే, మనం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల శ్రమలు వచ్చి ఉంటాయి మనకి. అయినా కూడా ఏమంటామంటే, ఏం చేశాడండి దేవుడు ఏమన్నా మంచివాడా, సహాయం చేస్తాడా, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు తెచ్చాడు? Though we are living the consequences of our bad decisions, we still find God at fault. దేవుడు తప్ప వ్యక్తిగా ఇంకా దేవుని దగ్గరికి రావాల్సింది బదులు ఇంకా దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము మన యొక్క అలకతో. అర్థమవుతుంది కదా అండి? అలకతో అన్నమాట. మనలో కొంతమంది దేవుని మీద అలుగుతాము. మనం చేసిన వాటి వల్లే అవి జరిగినా కూడా దేవుని మీద అలిగి ఉంటాము. కానీ సంసోను నేర్పిస్తున్నాడు, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనన్నా, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు గో బ్యాక్ టు గాడ్. అందరూ కూడా చెప్దామా? బ్యాక్ టు గాడ్. ఎస్, ఇట్ ఈస్ గుడ్ టు గో బ్యాక్ టు గాడ్. ఎప్పుడైతే సంసోను దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళాడో, తర్వాత మీరు చదవండి, అక్కడ రాయబడి ఉంటుంది, తను మరణించినప్పుడు చంపిన వాళ్ళ సంఖ్య తను బతుకున్నప్పుడు చంపిన వాళ్ళ సంఖ్య కంటే చాలా ఎక్కువ అంట. హల్లెలూయా. When you are with God, you can speak and you can do amazing greater things than when you are with your own strength. నీ స్వంత బలం కంటే దేవుని యొక్క బలం మీద నువ్వు ఉన్నప్పుడు అత్యధికమైనటువంటి కార్యాల్ని సాధించగలవు ప్రియమైన దేవుని బిడ్డ. సో సంసోను యొక్క జీవితం ఈరోజు మనతో మాట్లాడుతుంది. విఫలమైన ప్రతి జీవితానికి దేవుడు మళ్ళా ఇంకో అవకాశం ఇస్తాడు అని. హల్లెలూయా.
యువర్ లైఫ్ ఈజ్ నాట్ డన్, యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఫినిష్డ్ జస్ట్ విత్ వన్ మిస్టేక్. బహుశా నీ జీవితంలో నువ్వు చేసిన ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల నీ జీవితం ఇంకా అయిపోలేదు ప్రియమైన దేవుని బిడ్డ. ఎప్పుడైతే నువ్వు తిరిగి నీ ధైర్యాన్ని కూడగట్టుకొని దేవుని దగ్గరకు వస్తావో, కొన్నిసార్లు ఈగో వస్తూ ఉంటుంది అనమాట. దేవుని దగ్గరికి వెళ్ళి సారీ అని అడగడానికి. నాకు అర్థం కాదు, ప్రాణం పెట్టిన ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏం దొబ్బుడాయి మనకి. ఎంతవరకు ప్రేమిస్తారో తెలియనటువంటి మనుషుల దగ్గరికైనా వెళ్ళి శ్రమలు చెప్పుకుంటామేమో, కానీ కొన్నిసార్లు ప్రాణం పెట్టిన దేవుని దగ్గరికి వెళ్ళి అయా నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని అడగడానికి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు సంసోను యొక్క జీవితం నేర్పిస్తూ ఉంది, విఫలమైనటువంటి ప్రతి జీవితానికి కూడా దేవుడు మరో అవకాశం ఇస్తాడు. నిజమైన పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు విశ్వాసిగా నిలబడతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నెంబర్ 4, దేవుని యొక్క వాక్యంలో నుండి యెఫ్తా అనేటువంటి వ్యక్తిని చూద్దాము. తిరస్కారంలో కూడా నిలిచినటువంటి విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాము. నెంబర్ 1 గిద్యోనులో భయంలో నుండి పుట్టిన విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాము. నెంబర్ 2 బారాకులో తడబాటులో నుండి ధైర్యపరచబడిన తర్వాత పుట్టినటువంటి విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాము. నెంబర్ 3 సంసోనులో పతనమైనటువంటి పరిస్థితుల్లో నుండి పునరుద్ధరింపబడినటువంటి విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాము. నెంబర్ 4 యెఫ్తా యొక్క జీవితంలో తిరస్కారములో నిలిచినటువంటి విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాము. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ యెఫ్తా అనేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. దానికి ఒక ట్యాగ్ పక్కన వచ్చింది. అతడు ఎవరి కుమారుడంట? వేశ్య కుమారుడు అనేటువంటి ట్యాగ్ని ఇక్కడ ఇవ్వడం ఉండని చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, వాళ్ళ నాన్నకి సొంత వైఫ్కి పుట్టినటువంటి పిల్లలు గిలాదు వాడైనటువంటి యెఫ్తాని తరిమి అవతల పడేస్తారు. ఏయ్ నీకు మా ఇంట్లో పాలు లేదు, వెళ్ళిపోవాయి నువ్వు అని చెప్పి తరిమి అవతల పడేశారనమాట. సో యెఫ్తా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఒక తృణీకరింపబడి ఉన్న ప్రతి చోట వీడు వేశ్య కొడుకు అనేటువంటి ఆ భయంకరమైనటువంటి ఐడెంటిటీ. ఒకసారి ఊహించండి, ఓ గొప్ప దొంగకి మనల్ని కొడుకో కూతురు అని అంటే అసలు అది వినడానికి మనకి ఎంత సిగ్గుపడతా ఉంటామో. యెఫ్తా యొక్క ఐడెంటిటీ ఒక వేశ్య యొక్క కొడుకంట అనేటువంటి ఐడెంటిటీతో స్టార్ట్ అయ్యి తన ఇంటిలో నుండి తృణీకరింపబడ్డాడు ప్రియమైన వార్లారా. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలీలు అమోనీల చేతిలో భయంకరంగా హింసింపబడుతూ ఉన్నారో, ఇశ్రాయేలీలు మళ్ళీ యెఫ్తా దగ్గరికి వెళ్తారు. యెఫ్తా అంటాడు, అయ్యా మీరు నన్ను తృణీకరించారు కదా. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. యెఫ్తా నేను ఎందుకు రావాలి అని అలిగి రాకుండా, అలా కాదు, దేవుడు ఇచ్చినటువంటి అవకాశం తీసుకొని వచ్చి దేవుని యొక్క మాట మీద ఇశ్రాయేలులకి గొప్ప విజయాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వార్లారా. బహుశా నీ జీవితంలో ఎటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క మాటల్ని, ఆ బ్యాగేజ్ని నువ్వు మోస్తూ ఉన్నావో, ఎంతగా తృణీకరింపబడ్డావో, ఎంతగా నెట్టివేయబడ్డావో, ఎంతగా పనికిరాని వాడిగా, ఇంట్లో ఉండడానికి అర్హత లేని వాడిగా అనిపించుకుంటూ ఉన్నావేమో నీ జీవితంలో. అమ్మాయ యెఫ్తా ఇంట్లో ఉండడానికి అర్హుడిగా ఎంచబడలేదు, నెట్టి అవతలు పడేశారు వాళ్ళందరూ, వీడు వాడు అని. కానీ దేవుడు ఆ తృణీకరింపబడిన యెఫ్తాని తీసుకొచ్చి ఒక యోధుడిగా, విశ్వాస వీరుడిగా చేసి అక్కడి నుంచి పెట్టడాన్ని మనం చూస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 11వ అధ్యాయం చదవండి. ఎంత మైండ్ బ్లోయింగ్గా ఉంటుందంటే, వేశ్య యొక్క కొడుకు ఐగుప్తులో నుండి దేవుడు ఎంత విశ్వాసంతో నడిపించాడు అని ప్రతి విషయం గురించి, దేవుని యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అది నేను చదివినప్పుడు అనుకున్నాను, ఎట్లా తెలుసుకున్నాడు? ఇశ్రాయేలులో పుట్టలేదే, వాళ్ళ అమ్మ నాన్న పక్కన కూర్చోబెట్టుకొని చెప్పుండరే, అయినా దేవుని యొక్క గొప్పతనం గురించి ఎలా తెలుసు? ఆదివారం వెంటబడి ఆదివారం సంఘానికి వచ్చుంటాము, కానీ దేవుని యొక్క మంచితనం గురించి మాట్లాడడానికి మనకి ఎప్పుడు నోరు రాదు. యెఫ్తా జీవితంలో ఏమీ లేదు, దేవుడు గొప్పడాయా,
అని అమోలీరుల రాజుతో మాట్లాడుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, తన యొక్క తృణీకరింపబడిన తనంలో దేవుని యొక్క మంచితనాన్ని మాత్రం తన హృదయంలో గట్టిగా పట్టుకొని ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాము, మన పుట్టుక, మన గతం లేదా తిరస్కారం దేవుని యొక్క పిలుపుని ఆపలేవు. ఆమెన్. మన యొక్క గతం, మన యొక్క తిరస్కారము, మన యొక్క కుటుంబ నేపథ్యము దేవుని యొక్క పిలుపుని నీ జీవితంలో ఆపలేవు. దేవుడు తక్కువగా భావింపబడిన వారిని గొప్ప కార్యాలు చేస్తాడు. చివరిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాము, రాహాబు అనేటువంటి వేశ్య అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. ఆమె గురించి బైబిల్లో డిక్లేర్ చేయబడుతూనే అలానే రాసింది. ఎప్పుడు రాహాబు పేరు వచ్చినా కూడా రాహాబు అనేటువంటి వేశ్య అని ఉంటుంది. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యంలో రాహాబు ఎక్కడ కనిపిస్తుంది అంటే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషుల్ని పిలిపించి, మీరు పోయి దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యముగా పంపెను. వారు రాహాబును ఒక వేశ్య ఇంటి దగ్గరికి వెళ్ళారు. షీ డజంట్ నీడ్ ఎనీ మచ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ హర్ లైఫ్. ఒక ప్రాస్టిట్యూట్గా జీవిస్తుంది అనమాట. యెరికో అనే పట్టణంలో ఈమె ఒక వేశ్యగా జీవిస్తూ ఉన్నింది. ప్రియమైన వారలారా, కానీ ఆమె ఏమో మాట్లాడుతుందో తెలుసా? ఆ 2 వేగుల వారితో, అయ్యా, మీ దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి యెరికో వాళ్ళందరి గుండెలు కరిగిపోయాయ్యా. మీ దేవుడు గొప్పవాడని నేను నమ్ముతున్నానయ్యా. మీరు జయించినప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఆమె? ఇశ్రాయేలీరాలా? కాదు. ఆమెకి దేవుడు ఎంత గొప్పోడు అని తెలుసా? కాదు. విందు అంతే, ఆమె అనుభవించలా దాన్ని. చర్చికి వెళ్ళి కూర్చొని బహుశా దేవుని యొక్క వాక్యం విన్న దాఖలాలే లేవు రాహాబు యొక్క జీవితంలో. కానీ రాహాబు తను విన్నటువంటి దేవుని యొక్క గొప్ప శక్తిని పట్టుకొని విశ్వసించింది. అంటే మనం పరలోకంకి వెళ్తే అబ్రాహాము అనే గొప్ప విశ్వాస వీరుడు అక్కడ నుంచొని ఉంటే, ఆ గొప్ప విశ్వాస వీరుడు పక్కన నెక్స్ట్ లైన్లో రాహాబు అనే వేశ్య ట్యాగ్ కలిగిన ఈమె కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఎంత గొప్ప కృప కలిగిన దేవుడో చూడండి. ఈరోజు బహుశా నీ జీవితంలో నేను ఎంత పాపం చేశానో, బహుశా నేను దేవుని సారీ అని అడగడానికి కూడా అర్హుణ్ణి కాదు అని అనుకుంటూ ఉన్నావేమో. ఈరోజు ఈ పాప జీవితం వల్ల ఎలా నేను విశ్వాసంగా మాట్లాడగలను అని అనుకుంటూ ఉన్నావేమో. రాహాబ్ అనే వేశ్య మనకి నేర్పిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, చివరిగా ఒకసారి వీళ్ళందరిని గురించి ఒకసారి నేను చూపించాలని నేను అనుకుంటూ ఉన్నాను. లెట్ us look at all these people. నెంబర్ 1, గిదియోను తన బలహీనత భయము, కానీ తన బలం ఏంటంటే విశ్వాసంతో దేవునికి విధేయత చూపించాడు. 300 మందితో గొప్ప విజయాన్ని పొందాడు. బారాకు తడబడ్డాడు, హెసిటేషన్ కలిగి ఉన్నాడు. కానీ ధైర్యము వచ్చిన తర్వాత, ధైర్యం పొందుకున్న తర్వాత యాక్షన్ ప్రారంభించాడు. సిసరా మీద విజయాన్ని సాధించాడు. సంసోను నైతికంగా దిగజారిపోయిన పరిస్థితిలో ఉండినాడు. హీ వాజ్ ఎ మోరల్ ఫెయిల్యూర్ ఇన్ హిజ్ లైఫ్. కానీ ఎప్పుడైతే తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాడో అప్పుడు తన యొక్క శక్తిని తిరిగి పొందుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. యెఫ్తా తృణీకరింపబడిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ ధైర్యముతో దేవుని యొక్క మాట మీద ముందుకెళ్ళినప్పుడు ఇశ్రాయేలుడికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. రాహాబ్ అనే వేశ్య కంపుగొట్టేటువంటి పాస్ట్ని కలిగి ఉంది. కానీ ఎప్పుడైతే అనుభవించినటువంటి దేవుణ్ణి విని మాత్రమే విశ్వసించిందో అప్పుడు రక్షణని, ఒక గొప్ప లెగసీ అంటే ఏంటంటే వారసత్వం. ఏంటి ఆ వారసత్వం అంటే ఒకసారి నన్ను చెప్పనివ్వండి. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే యేసయ్య యొక్క వంశావళిలో రాహాబు పేరు కూడా మెన్షన్ చేయబడి ఉంటుంది అనమాట. సో ఏంటి ఆ వారసత్వం అంటే, ఆమె మనవడు కానీ మనవరాలు కానీ, గ్రేట్ మనవడు కానీ మనవరాలు కానీ బహుశా ఇలా సంభాషించుకొని ఉంటారేమో. ఏయ్ మా అవ్వ తెలుసా, ఏయ్ మా అమ్మమ్మ తెలుసా, యేసయ్య వంశాల్లో ఉంది మా అమ్మ, మా అవ్వ, మా నానమ్మ యేసయ్య వంశావళిలో ఉంది, మా నానమ్మ పేరు ఎక్కడుందో తెలుసా, యేసయ్య వంశావళిలో ఉంది అని చెప్పుకొని ఉంటారేమో.
దట్ ఈస్ ద ట్రూత్, దట్ ఈస్ ద రియాలిటీ. ఆ విశ్వాస వీరుల యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో నువ్వు కూడా ఉండగలవు. నువ్వు నమ్ముతున్నావా అండి? నేను ఉండగలను అని నమ్ముతున్నావా? ఒకవేళ మనిషికే రాయండి అని అవకాశం ఇస్తే రాహాబు అనేటువంటి పేరుని కనీసం కన్సిడర్ కూడా చేసి ఉండేవాళ్ళు కాదు. మనిషికే 11వ అధ్యాయం రాసేటువంటి అవకాశం ఇస్తే వేషకొడుకైన యొఫ్తాని తీసి అవతలు పడేసి ఉండేవాళ్ళు. మనిషికే అవకాశం ఇస్తే సంసోన్ని కన్సిడర్ చేయడానికి ఇష్టపడి ఉండేవాళ్ళు కాదు. కానీ దేవుడు అలా కాదు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీకు భయం వేస్తుందా? గిద్యోన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ మీద నీకు నమ్మకం కలగట్లేదా? బారాకుని జ్ఞాపకం చేసుకో. ఈరోజు నా జీవితం అయిపోయింది, ఇంకేం బాగవుతుంది అని అనుకుంటున్నావా? సంసోన్ని జ్ఞాపకం చేసుకో. ఈరోజు నన్ను అందరూ తృణీకరించారు కదా, ఎట్లా నేను విశ్వసించాలి అని అనుకుంటుంటే యొఫ్తాని జ్ఞాపకం చేసుకో. నేనే ఒక భయంకరమైన పాపిని కదా, నాలో నుండి విశ్వాసం ఎవరు వింటారు, ఎలా బయటికి రాగలదు అని అనుకుంటే రాహాబు అనేటువంటి వేశ్యని జ్ఞాపకం చేసుకో. ఫెయిత్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ పర్ఫెక్ట్, బట్ ఫెయిత్ ఈజ్ అబౌట్ యువర్ డైరెక్షన్ టువర్డ్స్ గాడ్. విశ్వాసం అనేది నీ యొక్క పరిపూర్ణతను బట్టి కాదు. విశ్వాసం అనేది బట్టి దేవుని వైపు నీ యొక్క దశను బట్టి, నీ యొక్క దిశను బట్టి ఉంటూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం అనేది మన లోపాల మధ్యలో కూడా దేవుని యొక్క శక్తిని నువ్వు నమ్మినప్పుడు గొప్పగా నిన్ను ఉంచబడుతుంది. ఈరోజు అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకుందాము. దానికి ముందుగా ఒకే ఒక వాక్యం చదువుకొని ముగిద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. దేవుడు వారికి దేవుడని అనిపించుటకు సిగ్గుపడలేదు. ఒక లైన్ చదువుదామండి, అందరం కూడా మళ్ళీ చదువుదామా? దేవుడు వారికి దేవుడని అనిపించుటకు సిగ్గుపడలేదు. God is not ashamed being called as God of Rahab. అబ్రహాం యొక్క దేవుడు అని పిలువబడ్డంలో దేవుడు చాలా ఎంతగా సంతోషించాడో, రాహాబు యొక్క దేవుడు అని పిలువబడ్డానికి కూడా అంతే సంతోషించాను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా కూడా నీ విశ్వాసం ఎంత తడబడుతున్నా, ఎంత భయంలో ఉన్నా, ఎంత పాపంలో ఉన్నా, ఎంత నైతికంగా దిగజారిపోయినా కూడా నీ దేవుడు అని పిలిపించుకోవడానికి దేవుడు వెనకాడట్లేదు. ఈరోజు మనలో నుండి విశ్వాసం లేచునుగాక. ఆమేన్. లెట్స్ ఆల్ లిఫ్ట్ అప్ అవర్ రైట్ హ్యాండ్ అండ్ సే, అందరం కూడా, నాలో నుండి విశ్వాసము లేచునుగాక. నాలో నుండి విశ్వాసము బయటికి వచ్చునుగాక. లెట్ ఫెయిత్ అరైజ్. అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. అయానికి స్తోత్రాలు. మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మా జీవితంలో విశ్వాసంలో కుంటుపడి ఆగిపోయామేమో అయ్యా. విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి ఆశ కూడా లేకుండా వెనకబడిపోయారేమో అయ్యా. విశ్వాసం అంటే ఏదో పాస్టర్ ప్రమోద్ గారు, వసంతక్క, సందీప్ పాస్టర్ గారు వీళ్ళకుంటుంది విశ్వాసం, నేనేదో నడుస్తూ ఉంటానులే అని అనుకుంటున్నారేమో అయ్యా. టుడే ఐ ప్రే, లెట్ ఫెయిత్ అరైజ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ రేమా ఫ్యామిలీ. తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో నుండి విశ్వాసం బయటకు వచ్చునుగాక తండ్రి. వారి భయంలో నుండి విశ్వాసం బయటకు వచ్చునుగాక. వారి యొక్క తడబాటులో నుండి, వారి మీద వారికి ఉన్నటువంటి వ్యక్తిగత ఆత్మ న్యూన్యతల నుండి ప్రభువా ధైర్యం బయటకు, విశ్వాసం బయటకు వచ్చునుగాక ప్రభువా. వారి యొక్క తిరస్కారము, తృణీకరింపబడడంలో నుండి విశ్వాసం బయటకు వచ్చునుగాక ప్రభా. నైతికంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో నుండి పశ్చాత్తాపం ద్వారా విశ్వాసము పునరుద్ధరింపబడునుగాక ప్రభా. వారి యొక్క పాపపు కోపములో నుండి ప్రభువా విశ్వాసము వికసించునుగాక తండ్రి. ఓ లెట్ పీపుల్ బ్లేజ్ ఇన్ ఫైర్ ఆఫ్ ఫెయిత్ ఫాదర్. విశ్వాసముతో ప్రభా మండుతూ ఉండడానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, మాలో ఎవరిని ప్రభా భయం వల్ల ఓడిపోయో, లేకపోతే తడబాటు వల్ల ఓడిపోయో, పాపం వల్ల ఓడిపోయో, తప్పుడు నిర్ణయాల వల్ల ఓడిపోయిన వాళ్ళుగా కాకుండా తండ్రి విశ్వాసంతో నిలబడే వాళ్ళుగా చేయమని, ఆ విశ్వాసపు గుంపులో నేను కూడా ఉండగలను, నా దేవుడు
నా దేవుడు అని పిలిపించుకోవడానికి సిగ్గుపడట్లేదు అని నమ్మి తండ్రి ముందుకెళ్ళడానికి సహాయం చేయమని యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.